హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? చూసారు కదా! ఇవాళ రెసిపీ అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటది. క్రిస్పీగా ఉండే వడలు. ఈ బ్రేక్‌ఫాస్ట్ కనుక మన పిల్లలకి చేసి పెడితే నార్మల్ కంటే కూడా కొంచెం వేరియేషన్ అన్నట్టు. 3 కప్పుల మినపప్పుకి, 1 కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు బియ్యం వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కొంచెం ఉప్పు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసి బాగా కలిపేసుకోండి. చూసారు కదా! జారుగా ఉంటే మనకు వడలు అనేవి అంత బాగా రావన్నట్టు. మన చేతికి ఎక్కువగా అంటుకోకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఇలా కలిపేసుకొని తర్వాత పొయ్యి పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఇంతకుముందు రుబ్బుకున్న పిండి ఇలా చిన్నగా చేసుకోవాలి. పెద్దగా చేసుకుంటే నా వరకైతే అంత ఇష్టం అనిపియదండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇస్తాం కదా, లోపలంతా పిండిలాగా అలా ఉండి, మా చిన్న బాబు అయితే మొత్తం సైడ్స్ అంతా తీసేసి లోపలిది మొత్తం పడేస్తాడు. అందుకని నేను అనుకుంటాను వీటిని చిన్నగా చేయడం వల్ల బాగా వేగుతాయి. అందులోనూ ఇవి చిన్నగా ఉంటాయి కదా, చాలా చూడ్డానికి క్యూట్‌గా అనిపిస్తాయి. పిల్లలకు కూడా తినాలంటే వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తది అన్నట్టు. పెద్దగా ఉంటే వాళ్ళకి సైడ్ అంతా తీసేసి మధ్యలోదంతా తీసి పడేస్తారు పిల్లలు. ఇలా చిన్నగా బుడ్డిగా క్యూట్‌గా ఉంటే వాళ్ళకి తినడానికి ఇంట్రెస్ట్‌గా అనిపిస్తది. అందుకని నేను చాలా చిన్నగా చేస్తాను, చిట్టి గారెల టైప్‌లో. ఇలా ఒక్కొక్కటి తీసుకొని వేసేసుకోండి. ఇలాంటి వేరియేషన్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను నార్మల్‌గా అయితే 2, 3 రకాల పప్పులేసేసి చేసేసుకుంటాను. శనగపప్పు అలాంటివన్నీ వేసుకొని చేసుకుంటాను. కాకపోతే అవి కొంచెం గట్టిగా అనిపించినాయి నాకు. సో ఓన్లీ పెసరపప్పు మాత్రం వేసి బియ్యము అలా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా గుల్లగా వచ్చినట్టుగా, పిండి లేకుండా అలా వచ్చినట్టుగా అనిపించింది నాకు. ఓకే అండి. ఇలా వేగిన తర్వాత సైడ్కి తీసేసుకోండి. చిన్నగా క్యూట్‌గా ఉన్నాయి కదండి అవి. నెక్స్ట్ పచ్చడి కోసం కొన్ని పల్లీలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద వేయించేసుకోండి. అలా వేయించుకున్న తర్వాత నార్మల్గా అయితే కొంతమంది దీంట్లో పుట్నాలు వేసుకుంటారు. కానీ నాకు పుట్నాలు వేసుకోవడం అంతగా ఇష్టం అనిపించదు. నేను కొన్ని ఎండు కొబ్బరి వేసుకొని, అంటే టేస్ట్ వచ్చేలాగా, కొంచెం టేస్ట్ దాంట్లో డిఫరెంట్ అయ్యేలాగా నెక్స్ట్ ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో వేయించుకొని ఇంతకుముందు వేసుకున్న పల్లీలు, కొబ్బరి, దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి అన్నీ కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు కోసం కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడే వరకు ఉంచేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి వేసి కలిపేసుకోండి. తర్వాత ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ తీసి దీంట్లో వేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు ఆ వేడి మీద అలా ఉండనిచ్చి తీసేసుకోవడమేనండి. మీరు ఇలాంటి వేరియేషన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? వడలోనే ఇంకా ఏమైనా వేరియేషన్స్ మీకు ఏమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఓన్లీ వడలైతే పిల్లలకి ఎప్పుడు పెట్టనండి. వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి ఇడ్లీ
వడ 2 కలిపి పెడతాను. అంటే వాళ్ళకి పొట్టలో కొంచెం గ్యాస్ అలా అవుతుంది కదా! చిన్న పిల్లలు కదా అనేసి. ఓకే అండి. మీకు కూడా ఇలాంటి టిప్స్ ఏమన్నా తెలిస్తే ఐ మీన్ ఇలా డిఫరెంట్‌గా ఏమన్నా వడలోనే ఇంకేమైనా డిఫరెంట్‌గా వేయడానికి ఉంది ఛాన్స్ మీకు గనక అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.